ఒకరు ప్రశ్నించారు, ఆలోచన లేకుండా మా పనులు ఉద్యోగాలు ఎలా చేసుకోవడం అండి అని. దానికి నా సమాధానం, మీ ఉద్యోగం కానీ మీ పని కానీ మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కానీ ఆ పని చేస్తున్నప్పుడు వర్తమానంలోనే మీరు ఉండాలి. లివ్ ఎట్ ప్రజెంట్. ఆ పనిలో ఐక్యమై ఉండాలి. అంటే మనస్సు, హృదయము, శరీరము సరేఖీయంగా ఆ పనిలోనే తాదాత్మ్యత చెంది ఉండాలి. అంతేగాని వేరొక ధ్యాస ఉండరాదు. వర్తమానంలోనే ఉండాలి. భూతం భవిష్యత్తుల గురించి అచ్చట ఆలోచనలు తేరాదు. వర్తమానంలోనే మీరు ఉండాలి. ఇప్పుడు చెప్పినట్టుగానే మీరు పని చేసుకుంటే ఆ పనిలో ఏకాగ్రత, ఆ పనిలో మీరు నిమగ్నమై ఉన్నట్లుగా పని చేస్తూ ఉంటే ఆ పనిలో నైపుణ్యము వస్తుంది. ఆ పని లేదా ఉద్యోగము సరిగ్గా మీరు చేసుకుంటారు. కానీ మీ ఆలోచనలు ఆ పనికి సంబంధించినవై ఉండాలి, వేరొక ఆలోచనలు ఉండకూడదు. ఇంకొక కండిషన్ ఏంటంటే, ఆ ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనలు వాటిని సఫలీకృతం చేసేలాగా ఉండాలి, కానీ పొల్యూట్ చేసేలాగా, కలుషితం చేసేలాగా ఆ పని కానీ ఉద్యోగం కానీ కలుషిత మార్గంలో ఆలోచనలు చేసి దానిని మీరు వినాశనానికి దారి తీయకూడదు. అలాంటి ఆలోచనలతో ఉండకూడదు. ఈ కండిషన్స్ అన్నీ మీరు పాటిస్తూ మీరు వర్తమానంలోనే ఉంటూ మీ ఉద్యోగాలను మీరు చేసుకుంటే మీ ఉద్యోగమే, మీ పనే మీరు నమ్మిన దేవుడుగా మీరు అనుకొని తలచి ఆ దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తారో అలాగ మీ పనిని, ఉద్యోగాన్ని ఆరాధించినట్లయితే మీరు మంచి ఫలితాలని దాని నుంచి పొందుతారు. ఇలా మీ ఉద్యోగాలు, పనులు చేసుకోవచ్చు.